నెల్లూరులో డ్రగ్స్ కలకలం రేపాయి. నెల్లూరు రూరల్ పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. నెల్లూరు రూరల్ పిఎస్ పరిధిలో డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. అద్దెకి ఇల్లు తీసుకుని డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యూట్యూబ్ లో చూసి నిందితులు డ్రగ్స్ కుక్ చేసి తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సుమారుగా 2 లక్షల పెట్టుబడితో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 560 గ్రాముల డ్రగ్స్ తో పాటు 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా డ్రగ్స్ తయారీకి ఉపయోగించే 48 రకాల వస్తువులు, సెల్ ఫోన్లు, గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక డ్రగ్స్ తయారు చేసి విక్రయిస్తున్న నిందితులు 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మీడియాకి వివరాలను ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ప్లేస్ అన్నమాట. అంటే ఇది మనకి ప్రికర్సర్స్ ఏవైతే కుక్ చేయాలని తెలుసుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకొని అది ఏవైతే ప్రికర్సర్స్ కావాలో అవి ఆర్డర్ పెట్టుకొని దానికి కావాల్సిన సరంజామా అంతా సర్జికల్ షాప్స్లోను వాటిలో కొనుక్కొని గత 25 రోజుల నుంచి కుక్ చేస్తున్నారు. అంటే ఏం అమ్మలేదు ఇప్పటివరకు, బట్ అయితే కుక్ చేసి రెడీగా పెట్టుకున్నారు. ఎంతంటే 560 గ్రాములు. ఇప్పుడు దీంట్లో ఈ కుక్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ ఏవైతే ప్రికర్సర్స్ దానికి కావాలో అవి 2,50,000 పెట్టి కొన్నారు. దాన్ని కుక్ చేసిన తర్వాత ఇప్పుడు 500 గ్రాములు 25 రోజులు కుక్ చేసిన తర్వాత దాని వాల్యూ ఇప్పుడు ట్రాన్సాక్షన్ ప్రకారం 15 lakhs ఉంటుంది. ఇది గోవాలో దే వాంట్ టు సెల్ ఇట్. దీనికి సంబంధించి ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఇతను బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్నాడు. ఇతనికి ఇంకొక అతను కూడా వి అరెస్టెడ్ హిమ్. హీ సెడ్ దట్ అతను చెప్తాడు ఇది మీరు కుక్ చేసుకొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి, దీనికి చాలా విలువ ఉందని చెప్తే మనకి సెక్యూరిటీ ప్లేస్లోకి ఇల్లు తీసుకొని అక్కడ ఒక ల్యాబ్ పెట్టుకొని గ్లౌస్, సర్జికల్ మాస్క్స్ అది కుక్ చేసేటప్పుడు పొగలు వస్తాయి కదా, దాంట్లో పీల్చుకోకుండా ఉండేదానికి ఫేస్ మాస్క్స్ అవన్నీ తయారు చేసుకొని హీ స్టార్టెడ్ కుకింగ్. మనకి ఇన్ఫర్మేషన్ రాబడిన సమాచారం మేరకు పట్టుకుంటే 560 గ్రాములు సీజ్ చేసాం. దీంతోపాటు మనకి హ్యాండ్ ఇన్ గ్లోగా గాంజా కూడా 2 కిలోలు దొరికింది. సో వీ ప్రొడ్యూస్ దట్ గాంజా. ఈ యాంఫిటమిన్ ఏదైతే ఉందో యాంఫిటమిన్ కూడా మనం 560 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో ముఖ్య పాత్ర వహించినట్టు అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ రూరల్, ఇన్స్పెక్టర్ నెల్లూరు రూరల్, మిగతా సిబ్బంది అందరికి కూడా మా తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. మేము ప్రజలను కోరేది కూడా ఒకటే, ఇట్లాంటిది ఏంటంటే మనకి దీంట్లో ముఖ్యంగా ఎవరైనా సరే అనాథరైజ్డ్గా ఎక్కడైనా ఇల్లు తీసుకొని ఇట్లాంటి అసాంఘిక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలు ఎవరైనా చేస్తూ ఉంటే ఇమీడియట్గా పోలీస్ దృష్టికి తీసుకురండి. ఇప్పుడు దీంట్లో మనకు సేల్ కాలేదు అని మనం నమ్ముతున్నాం. ఇప్పటికి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్కి అది టాలీ చేస్తున్నాం. ఎక్స్పర్ట్స్ కావాలి, దీంట్లో ఎంత అమౌంట్ కుక్ చేస్తే ఎంత యాంఫిటమిన్ వస్తుంది, మెత్త వస్తుంది అనే దానిపైన దేర్ ఇస్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్. ప్రస్తుతానికి వీళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాం. ఫర్దర్గా వీళ్ళు ఎక్కడెక్కడికి అమ్మినారు, ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు, దీనికి మనం ఏదైతే ప్రికర్సర్ ఉందో అది ఆన్లైన్లో